వీకెండ్ పాలిటిక్స్ విత్ వి ప్రకాష్ కు స్వాగతం. నేను ముల్ల శ్రీనివాస్, నాతో పాటు వి ప్రకాష్ గారు ఉన్నారు. ఈ మధ్య కాలంలో తెలంగాణ రాజకీయాల్లో పవన్ పర్యటన కావచ్చు, అదే క్రమంలో నిన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు జిల్లాలో పర్యటన కావచ్చు. సో మొత్తానికి తెలంగాణ రాజకీయాలు ఢిల్లీ నుంచి గల్లీ వరకు మరొకసారి వేడెక్కే అని చెప్పుకోవచ్చు. ఈ అంశంలో ఆయన విశ్లేషణ తీసుకుందాం. సార్ నమస్తే. నమస్తే శ్రీనివాస్. 2 రోజుల పాటు ఏరియల్ వ్యూతో అంటే 2 హెలికాప్టర్లలో సీఎం, మంత్రుల బృందం, అధికారుల బృందం అంతా కూడా మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో పర్యటించడం, అదే క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతున్న క్రమంలో మరొకసారి కేసీఆర్ను టార్గెట్ చేశారు. బహిరంగ సభలో ఇంకా భారీగా విమర్శలు చేశారు. నీ పేరు కేసీఆర్ అయితే నువ్వు చర్చకు రావాలి, నేను నీతో చర్చలో కూర్చుంటాను, ఒకవేళ నాది తప్పైతే నా పేరు మార్చుకుంటా అని చెప్పి తీవ్రంగా మాట్లాడడం కావచ్చు. అదే క్రమంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో కేవలం 50% నిధులు కేటాయించారు, 90% పనులు అయిపోయినాయని చెప్పి అబద్ధాలు చెప్తున్నారని కూడా ఆరోపించడం కావచ్చు. ఏం చెప్తారు సార్? ఒకటేంటంటే రేవంత్ రెడ్డి మాట్లాడే ఏ మాటల్లోనైనా కేసీఆర్కి సంబంధించి 99% అబద్ధాలు ఉంటాయి. అంటే ఇప్పుడే కాదు, ఆయన బతుకున్నంత వరకు ఇదే కొనసాగిస్తాడు. ఆయన ఎన్నడూ టీఆర్ఎస్లోకి రాడు, టీఆర్ఎస్ ఆయన పిలవదు. ఆయన బతుకున్నంత వరకు ఆయన కేసీఆరే టార్గెట్, కేసీఆర్ మీదనే రోజు తిట్టుకుంటూ బతుకుతూ ఉంటాడు. వేరే ఆయన భవిష్యత్తే లేదు. అది రెండవది ఏంటంటే ఆయన తెలివైన రాజకీయ నాయకుడు. ఆ తెలివిని సరైన పద్ధతిలో సరైన అవసరం కోసం తెలంగాణ ప్రజల కోసం ఉపయోగించాడు ఆయన. ఆ తెలివి అంతా కూడా ఆంధ్ర వాళ్ళకు సేవలు చేయడానికి ఉపయోగపడుతుంది. ఉదాహరణకి కేసీఆర్ను తిట్టే తిట్ల వెనకాల, లేదంటే ఆయన చెప్పే అబద్ధాల వెనకాల ఒక మహాకుట్ర దాగి ఉంది. అంటే అలవోకగా ఏదో పొలిటీషియన్ తిట్టినట్టుగా తిట్టడు ఆయన. ఆ సందర్భాన్ని బట్టి పబ్లిక్ అటెన్షన్ను డైవర్ట్ చేయడానికి తను ఏదైతే ఒక కాన్స్పిరసీ చేస్తున్నాడో అది గ్రహించకుండా ఉండడానికి పరుష పదాలు వాడతాడు కేసీఆర్ మీద, కుటుంబం మీద, అన్నిటి మీద. జాగ్రత్తగా వినండి. ఆ కుట్రను ప్రజలు గమనించకుండా ఉండడానికి ఈ అబద్ధాలు చెప్తుంటాడు. రెండవది కేసీఆర్ని తిడుతుంటాడు. దీని వెనకాల కుట్ర ఏంటంటే బనకచెర్లకు నీళ్ళను తరలించడానికి చంద్రబాబు చెప్పిన అన్ని రకాల ఆదేశాలను ఆయన శిరస వహిస్తున్నాడు. ఇక్కడ ఆదిత్యనాథ్ దాసు, అక్కడ చంద్రబాబు నాయుడు. అంటే ఒక జీతగాన్లాగా వ్యవహరిస్తున్నాడే తప్ప చీమునెత్తురున్న తెలంగాణ బిడ్డలాగా, పాలమూరు బిడ్డలాగా అక్కడ ఉండట్లేదు ఆయన. ఈ పాలమూరుని అడ్డం పెట్టుకొని నేను ఎన్ఓసి దేగలుగుతున్నా అంటే మెడ మీద తలకాయ ఉన్నవాడికి ఎవరికైనా తెలంగాణ వాడికి అర్థమయ్యేది ఏంటంటే స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లోనే ఇది పెండింగ్ ప్రాజెక్టు కాదు, ఇది కొత్త ప్రాజెక్టు కాదు, ఇది పెండింగ్ ప్రాజెక్టు. సమైక్య రాష్ట్రంలోనే దీన్ని మొదలుపెట్టారు. రాజశేఖర రెడ్డి దీనికి సర్వేకు ఆర్డర్ ఇచ్చాడు. కిరణ్ కుమార్ రెడ్డి వరకు వచ్చేసరికి చాలా ప్రోగ్రెస్ ఉంది, డిపిఆర్ కానీ ఇవన్నీ కూడా సర్వే కానీ. సో అందులో స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో దాని ప్రస్తావన కూడా పెండింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో కంటిన్యూ చేయాలని ఉంది. దానికి ఎన్ఓసి ఎందుకు? రాష్ట్ర ప్రణాళిక ప్రస్తావన లేకపోతే కరెక్షన్ చేయించాలి తప్ప ఎన్ఓసి అక్కర్లేదు. ఈ ఎన్ఓసి కావాలనడంలోనే ఒక కుట్ర. అంటే చంద్రబాబు నాయుడు ఎన్ఓసి ఇస్తే తప్ప ఈ ప్రాజెక్టు ముందుకు పోదు అనేది. అది తెలంగాణ ప్రజలకు అవసరం లేనిది, అది ఆయనకు అవసరం కావచ్చు. ఎందుకంటే ఎన్ఓసిని అడ్డం పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం సజెస్ట్ చేసినట్టుగా బనకచెర్లకు నీళ్ళను స్వేచ్ఛగా పోనీయాలి. అంటే గోదావరి నీళ్ళ మీద మనకు హక్కులు అనేటివి పోతాయి. నీళ్లు పోవు, నీళ్ళ మీద హక్కులు పోతాయి. ఒకసారి నీళ్ళ మీద హక్కులు పోయినాక తర్వాత నీళ్ళు కూడా పోతాయి. అయితే ఈ కుట్రకు ఈయన పెట్టుకున్న ముహూర్తం పాలమూరు ప్రాజెక్టులు, అందులో కేసీఆర్ తిట్టడం, అబద్ధాలు చెప్పడం. నంబర్ 1 ఏంటంటే కేసీఆర్ పీరియడ్లోనే మేజర్ వర్క్స్ అయినాయి. 90% 50% అనే వివాదంలోకి పోవాలంటే స్టాటిస్టిక్స్ అన్నీ పెట్టుకొని మాట్లాడాలి. అవి ఆయన దగ్గర లేవు, నా దగ్గర లేవు. నేనేమంటున్నా అంటే ఒక ప్రాజెక్టు మేజర్ కాంపోనెంట్స్ ఏముంటాయి? రిజర్వాయర్స్, తర్వాత పంప్ హౌసెస్, ఈ లిఫ్ట్ ఇరిగేషన్ కాబట్టి కొంత టన్నెల్స్, కొంత కాలువలు, ఇవి చాలా వరకు అయినాయి. కొంత ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి కాబట్టి ఏ గవర్నమెంట్ అయినా 5 ఏళ్ళకి ఒకసారి దిగిపోవాల్సిందే. వాళ్ళ అదృష్టం బాగుంటే రెండోసారి గెలుస్తారు, లేకపోతే గెలవరు. అయితే మొదటి ప్రభుత్వం ఏదైతే ల్యాండ్ అక్విజిషన్ నోటీస్ ఇస్తుందో మళ్ళీ వచ్చే ప్రభుత్వం దానికి పేమెంట్ చేస్తుంది. ఇది ఏదో తన గొప్పతనం అనుకున్నట్టుగా అది కూడా 280 కోట్లు వాళ్ళ ముఖాన కొట్టి మరి 2.5 సంవత్సరాలు అయింది కదా. కేసీఆర్ కనుక మళ్ళీ గెలిచుంటే 6 నెలలనే ఆ ఉద్దండపూరు నిర్వాసితులకు డబ్బులు ఇచ్చేవాడు. మరి 2.5 ఏళ్ళు ఏం చేసిండు? తర్వాత ఒక ప్రాజెక్టును అర్థం చేసుకోవడానికి 2.5 ఏళ్ళు పడితే ఈయన ఇంకో 2.5 ఏళ్లలో ఒక అడుగు కూడా ముందుకెళ్ళాడు. ఆ ప్రాజెక్టును అర్థం చేసుకోగలగడానికి 2.5 ఏళ్ళు పట్టిందని చెప్పిండు. ఇప్పుడు ప్రాజెక్టు కోసం పోలేదు ఆయనే,
ఈ ఎన్ఓసిని ఎట్లా రాటిఫై చేయాలి, అదేదో శుభవార్త అన్నట్టుగా మీకు తొందరలో ఉన్న శుభవార్త చెప్తున్నా. ఈ రాష్ట్రంలో ఎవరికన్నా ప్రాజెక్టులు అర్థం కావు అంటే వాడి పేరు రేవంత్ రెడ్డి, మొదటి పేరు. అందరికీ అర్థమవుతాయి, ప్రజలకు ఇప్పుడు ఆ ప్రాజెక్టు కొత్త అనుమతులు తీసుకోవాల్సిన ఏం లేవంటారు. అంటే కేంద్రంలో అనుమతులు ఉన్నాయి, కానీ చంద్రబాబు దగ్గర ఎన్ఓసి ఎందుకు? చంద్రబాబు దగ్గర ఎన్ఓసి అంటే తెలంగాణ పరువును తీసుకుపోయి ఆయన పాదాల దగ్గర తాకట్టు పెట్టడం. నీకు లెజిటిమేట్ రైట్ ఉన్నాక ఎవడు ఎన్ఓసో మనకెందుకు? అసలు పౌరుషహీనుడు, అసలు చీమునెత్తులు లేని వ్యక్తి అట్లా మాట్లాడతారు. ఎందుకు జీతగాని పని అవసరమా? బతకలేడా జీతగాని పని చేయకపోతే? బీఆర్ఎస్ 10 ఏళ్ళు అధికారంలో ఉన్న భూసేకరణ చేయలేదు, పాలమూరు రంగారెడ్డి చాలా చేసిందబ్బా. బీఆర్ఎస్ కనుక అధికారంలో లేకపోయి ఉంటే, కాంగ్రెస్ ఉండుంటే ఆ ప్రాజెక్ట్ కాగితాల మీదనే ఉండేది. ఏం చేసిండి నాకు ఏం తెలుసు, ఏమర్థమైంది 2.5 సంవత్సరాలు నాకు? మీకు చెప్తాను నేను, వినండి. పాలమూరు ప్రాజెక్టును ఆపాలని చెప్పి చాలామంది అడ్డుతలిగారు. నేను నాగం జనార్దన్ రెడ్డితో పాటు ఇంకా చాలామంది అడ్డుతలిగారు. ఎన్జిటి పోయి స్టేలు తెచ్చారు. ఎన్జిటి స్టే ఉన్నా కూడా కేసీఆర్ గారు ఆ పనులు మొదలుపెట్టి ముందుకు నడిపించాడు. వేరే వాడైతే ధైర్యం చేయపోతుండే, స్టే ఉంది నేనెందుకు పోవాలి ముందుకని చెప్పేవాళ్ళు. ఎందుకంటే అందరూ ఆంధ్ర తొత్తులే కదా. కేసీఆర్ ఆంధ్ర తొత్తు కాదు కాబట్టి ఆయన ఏమన్నా కానీ నేను ముందుకు పోతా అని చెప్పి స్టే ఉన్నా కూడా ముందుకు పోయాడు. పోతే ఒకసారి 500 కోట్ల పెనాల్టీ వేశారు సర్కారుకు, ఓసారి 200 కోట్లు వేశారు, మొత్తం 920 కోట్ల దాకా పెనాల్టీ వేశారు. పెనాల్టీలు వేస్తూ పోయిండు, ఈయన పనులు చేస్తూ పోయిండు. ఫైనల్గా ఏం చేసిండు? అక్కడ పోయిండు, ఎక్కడికి? సుప్రీంకోర్టుకి. ఎన్జిటి స్టే వెకేట్ చేయాలని పోయి ఏం చెప్పిండు? ఇండియన్ ఇరిగేషన్ కమిషన్ 1903లోనే చెప్పింది అత్యంత దుర్భిక్ష ప్రాంతాలల్లో పాలమూరు జిల్లా ఉందని. ఆ జిల్లాలో తాగడానికి కూడా రైతులకు నీళ్లు నోచుకోవట్లేదు, పశువులు చచ్చిపోతున్నాయని చెప్పి దాన్ని లౌక్యంగా అది చెప్పి రిజర్వాయర్ నుండి ఈ పనులన్నీ కూడా డ్రింకింగ్ వాటర్ కోసం అని చెప్తే పర్మిషన్ ఇచ్చారు వాళ్ళు. ఆ పర్మిషన్ ఇచ్చిళ్ళు కాబట్టే ఈ పనులకు అన్నిటికీ శాంక్టిటీ వచ్చింది. పెనాల్టీ కట్టాల్సిన అవసరం మనకు రాలేదు, ఎందుకంటే వాళ్ళు జస్టిఫై చేశారు. నువ్వు మంచినీళ్ళ కోసం అయితే చేయొచ్చు, ఎందుకంటే ఫిన్లాండ్లో హెల్సింకి అనే సిటీలో 1968లో ఒక సదస్సు జరిగింది. 150 దేశాలు నదీ జలాలను పంచుకుంటున్నాయి. వాళ్ళంతా ఒక దగ్గరకు వచ్చి ఒక నియమాలు పెట్టుకున్నారు. రైపేరియన్ రైట్స్ అనేది అందులోనే వచ్చింది. అందులోనే ఇంకోటి ఏమొచ్చిందంటే డ్రింకింగ్ వాటర్కు టాప్ ప్రయారిటీ ఇవ్వాలి, ఏ పర్మిషన్లు అయినా ఇవ్వాల్సిందే. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన దాని ఆధారంగా ఆయన ఈ మాత్రమైనా కట్టగలిగాడు. 33,000 కోట్ల అంచనా అనుకుంటే అప్పటికి 27,000 కోట్ల పనులు చేశాడు ఆయనే. సరే, ప్రాజెక్ట్ కాస్ట్ పెరుగుతూ ఉంటుంది, ప్రతిరోజు కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతూ ఉంటుంది. దానికి వేరియస్ రీజన్స్ ఉంటాయి. దాన్ని ఇప్పుడు 60,000 కోట్లు కావచ్చు, 90,000 కోట్లు కావచ్చు. బట్ ఆయన చేశాడు కదా. మరి నువ్వేం చేసావు 2.5 ఏళ్లలో? రెండవది, ఆయన ఆడిన అబద్ధాలల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 10 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చినాయట. అంటే వేరే నేపాలోడో లేకపోతే బంగ్లాదేశోడో అట్లా మాట్లాడితే తెలియదని అనుకుందును. ఆ జిల్లాలో పుట్టినోడు, ఆ ప్రాంతం మనిషి 10 లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తే వలసలు ఎందుకున్నాయి? 19 లక్షల మంది వలస పోవాల్సిన పరిస్థితి నల్గొండ మహబూబ్నగర్ జిల్లా నుంచి. అందులో మహబూబ్నగర్ వాళ్ళు 14 లక్షల మంది. నిజంగానే 10 లక్షల ఎకరాలు నీళ్ళు వస్తే పోయేవాళ్ళ? మూడవది ఏంటంటే మొత్తం పాలమూరు జిల్లా సర్వనాశనానికి కారణం కాంగ్రెస్ పార్టీ. 1956లో మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ ఉంది, అప్పుడు బాంబే స్టేట్ అది. కర్ణాటక మైసూర్ స్టేట్ పేరుతో ఉంది, కాంగ్రెసే ఉన్నది. ఒక కేరళ తప్ప అంతటా కాంగ్రెసే ఉంది అప్పుడు. ఇక్కడ బూర్గుల నరసింహరావు, రామకిషన్ రావు సీఎం, కాంగ్రెసే. ఈ 3 దిక్కుల కాంగ్రెస్ ఉండి తెలంగాణకు రావాల్సిన పాలమూరు జిల్లాకు 17,50,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వాల్సిన 3 ప్రాజెక్టులు ఆపేశారు. అప్పర్ కృష్ణ 54 టీఎంసీలు, తుంగభద్ర మీద లో లెవెల్ కెనాల్ 19.5 టీఎంసీలు, భీమా ప్రాజెక్టు తంగడి దగ్గర 100.5 టీఎంసీలు, 174 టీఎంసీల ప్రాజెక్టులను ఈ సన్యాసులే కదా ఆపింది, కాంగ్రెసే కదా. పాలమూరు సర్వనాశనానికి వాళ్ళే కారణం అని చెప్పడానికి ఎటువంటి సంకోచం అక్కర్లేదు. ఎందుకంటే బచావత్ ట్రిబ్యునల్లోనే 1973లో బచావత్ గారు స్పష్టంగా రాశారు, మా చేతిలో ఉన్నాయి 17.84 టీఎంసీలే, మేము పంచడానికి. అంత విచారణ తర్వాత తీర్పిచ్చేటప్పుడు కృష్ణానదిలో మా చేతిలో ఉన్న నీళ్లు 17.84 టీఎంసీలు. మహబూబ్నగర్ జిల్లా కనుక ఆంధ్రప్రదేశ్ ఏర్పడకపోయి ఉంటే చాలా గొప్పగా ఉండేది, 3 ప్రాజెక్టులు కంప్లీట్ అయ్యేది. కానీ దురదృష్టం ఏంటంటే సమైక్య రాష్ట్రంలో కలిసినందుకు అత్యంత ఎక్కువగా నష్టపోయిన జిల్లా పాలమూరు జిల్లా. మేము ఈ 17.84 టీఎంసీలు మా చేతిలో ఉన్న వాటిని
చాలామంది అడుగుతున్నారు, రాయలసీమ వాళ్ళు, కోస్తా వాళ్ళు, తెలంగాణ వాళ్ళు. బట్ పాలమూరు జిల్లాకు మాత్రమే మేము కేటాయిస్తాము, మేము ఒక నమ్మకంతో తీర్పిస్తున్నాము, ఈ నీళ్ళను మళ్ళీ ఎక్కడికి మళ్లించారనే ఒక నమ్మకంతో ఇస్తున్నాము. అక్కడే తెలిసిపోయింది కదా వీళ్ళు ఎంత నీచులు అనేది. ఆ నీచులకు ఒక ఏజెంట్ కదా ఈయనే. అంటే వలసాధిపత్యానికి మళ్ళీ దాన్ని కొనసాగించడానికి, దాన్ని నిలబెట్టడానికి, మళ్ళీ పాలమూరు బిడ్డల గోసను ఇవాళ ఆయన చిత్రిస్తున్నాడు. మళ్ళీ వలసలు మొదలైనవి, మళ్ళీ ఆత్మహత్యలు మొదలైనవి, మళ్ళీ ఆకలి చావులు మొదలైనవి, మళ్ళీ పాలమూరు 10 సీట్లలో వాళ్ళని గెలిపించినందుకు, 10-11 సీట్లలో వాళ్ళని గెలిపించినందుకు మళ్ళీ పాత పునర్వైభవం రావాల్సింది పోయి పెనుములో నుంచి పొయ్యిల పడ్డట్టు అయింది వాళ్ళ పరిస్థితి. ఆ దేవుడే వాళ్ళని కాపాడాలి. ఎందుకంటే ఎలక్షన్లకు, నామినేషన్ల కంటే ముందే నేను ఒక 10 ఛానళ్లలో వార్న్ చేశాను. నేనే కాదు, కేసీఆర్ గారు 10 మీటింగ్లలో వార్న్ చేశాడు. మళ్ళీ మీ పాత కోసం మీకు మొదలవుతుంది పాలమూరుకు, మళ్ళీ గదే వలస బతుకులు వస్తాయి. తొందరపడి మీరు ఏ కారణం చేతనైనా ఈ ప్రభుత్వాన్ని వదులుకుంటే, మీరు కాంగ్రెస్కు మళ్ళీ పట్టం కట్టినట్టయితే మళ్ళీ పాత గోస తప్పదు అని చెప్పాడు. కల్లారా ఇవాళ మనం చూస్తున్నాం, మళ్ళీ ఆయకట్టు తగ్గుతున్నది. 1 లక్ష ఎకరాలకు కూడా నీళ్లు దిక్కులేకపోయి ఉండే. రాజోలి పంట మీద రైతుల మీద 100లాది కేసులు పెట్టారు, వరబందీని ఉల్లంఘించారని చెప్పి. మళ్ళీ అటువంటి పరిస్థితిని రేవంత్ రెడ్డి తీసుకొస్తున్నాడు. తెలంగాణ సమైక్య రాష్ట్రంలో పెనం మీద ఉంటే ఇవాళ రేవంత్ రెడ్డి పాలనలో పొయ్యిల పడ్డది. ఇంకా మంటల్లో నుంచి ఈ ప్రజలను కాపాడాలన్నా, ఫీనిక్స్ పక్షిలాగా మళ్ళీ ఈ ప్రజలు పైకి రావాలన్నా కూడా శ్రీరామ రక్ష కేసీఆర్ తప్ప ఈ తెలంగాణ పట్ల మమకారం, ప్రేమ లేకుండా, ఏనాడు జై తెలంగాణ అనకుండా ఆంధ్ర నాయకులకు ఊడిగం చేసే ఈ సర్కార్ ఏదైతే ఉన్నదో, ఈ తెలుగుదేశం కాంగ్రెస్ రేవంత్ సర్కార్, ఈ సర్కార్లో ఏ న్యాయం జరగదు. కేసీఆర్ చర్చకు రావాలి పాలమూరు ప్రాజెక్టుల మీద అని చెప్పి బహిరంగంగా డిమాండ్ చేస్తున్నాడు. కేసీఆర్ లాగా నాలెడ్జ్ ఉన్న నాయకుడు ఎవడన్నా ఉంటే చర్చకు వస్తాడు. ఈ ఎవరు లేరు తెలంగాణలో. నా పేరు మార్చుకుంటా, పేరు మార్చుకుంటా, ఆయన పేరు మాకెందుకు, ఏ పేరు అయితే మాకెందుకు. హిట్లర్ పేరు మార్చుకున్నా కూడా హిట్లరే అంటారు కదా. ఇప్పుడు కేసీఆర్తో సమతూగి ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద అవగాహన ఉన్న, మళ్ళీ చెప్తున్నా, ఏ ఒక్క నాయకుడు తెలంగాణలో లేడు. కాబట్టి ఆ నాయకుడు వచ్చినప్పుడు కేసీఆర్ వస్తుంది. ఓకే, అంటే భూసేకరణ చేయకపోవడాన్ని బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎట్లా చూస్తారు? చేయకుండా ఉంటారా? ఎంత చేసిందో చెప్పిండా? ఎక్కడైనా కూడా కొన్ని ఇబ్బందులు వస్తాయి. కాళేశ్వరం కూడా మల్లన్న సాగర్ 2 సంవత్సరాలు ఆగింది. ఎవరు అడ్డుపడ్డది? రేవంత్ రెడ్డి కదా పోయి తుపాకీ పట్టుకొని పోయి అన్ని ఊళ్ళో ఒప్పుకున్నాయి. వెంకటరామరెడ్డి గారు ఎంత బాగా చేసేవాడంటే పొద్దున 5 గంటలకు పోయి ఆ ఊర్లో ఆయన కొంతమంది స్టాఫ్ని సెలెక్ట్ చేసుకున్నాడు. ముందు ఆ ఊర్లో ఉన్న పెద్ద మనుషులతో మాట్లాడి సంయమనం తీసుకొచ్చి ఏదో ఒక పద్ధతిలో వాళ్ళ కంపెన్సేషన్ డిసైడ్ చేసి, వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళకు కానీ ఏం అవసరాలు ఉన్నాయి, ఒక్కొక్కరి ఆత్మతో పనిచేసిండు వెంకటరామరెడ్డి గారు. ఇవాళ ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. కలెక్టర్ ఉన్నప్పుడు ఆయన చేసిన ఆ కాంట్రిబ్యూషన్ వల్ల ఒక సాఫీగా స్మూత్గా పోతూ ఉంటే, ఈ రేవంత్ రెడ్డి కోదండరాములు పోయి అది ఎవరు కిష్టాపూర్, ఏటుగడ్డ కిష్టాపూర్ని ఇంకా 2-3 ఊళ్ళల్లో కూర్చొని యూత్ని ఎగేసి, 4 యువకులను ఎగేసి మీకు ఎక్కువ ఇప్పిస్తాం, రెచ్చగొట్టి ఆపింది వీళ్ళు కదా. 2 సంవత్సరాల పాటు చచ్చిపోయిన వాళ్ళ సంతకాలు పెట్టి పిటిషన్లు వేశారు కదా. అది ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తి చేయాల్సిన పని. అటువంటి నీచ స్వభావం ఉన్నోడు ఏం మాట్లాడతాడు? ఏం చేయకుండా 2 లక్షల ఎకరాలు అక్వైర్ చేస్తేనే కదా కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్న 28 ప్యాకేజీలు కానీ ఇతర ప్రాజెక్టులు కానీ అయినాయి. ప్రభుత్వం అనేది ఒక ప్రాసెస్. లాస్ట్ వీక్లో నోటిఫికేషన్ ఇచ్చుంటారు, కొన్ని దిక్కుల 1 year బిఫోర్ ఇచ్చుంటారు, సెటిల్ కాలేదు. అది మళ్ళీ వచ్చే గవర్నమెంట్ వాటిని సెటిల్ చేయాలి. అది ఈయన గొప్పతనమా? ఇప్పటికి ఈయన కూడా మరి ల్యాండ్ అక్విజిషన్ ఎక్కడెక్కడ వదిలేసుకొని పోతాడు. ఈయన పీరియడ్లో మాత్రం అంతా అవుతుందా? ఏ గవర్నమెంట్ అయినా తన పదవీ కాలం పూర్తి అయినాటికి కొన్ని పెండింగ్లో ఉంటాయి. మొత్తం ఓవర్ నైట్లు అయితే ప్రజలకు ఆస్పిరేషన్స్ ఎక్కువైనాయి. ఎందుకంటే ల్యాండ్ రేట్స్ పెరుగుతూ ఉన్నాయి. వాళ్ళ తప్పేం కాదు, ఒక కొలిక్కి తీసుకురావాలి కదా. ఎలక్షన్ ఇయర్లో ఇటువంటి పట్టించుకోరు ఏ గవర్నమెంట్ కూడా. నెక్స్ట్ ఎట్లా గెలవాలనేదే ఉంటుంది. కాబట్టి ఎలక్షన్ ఇయర్లో ఆయన పేమెంట్ చేయలేదు, గెలిచినాక చేద్దాం అనుకున్నాడు. గెలిచినాక 2.5 ఏళ్ళు ఈయన దోమలు కొట్టుకుంటూ కూర్చున్నాడు తప్ప ఒక్కనాడు కూడా మరి విజిట్ చేయలేదు, ఒక్కనాడు వాటిని చూడలేదు, వాళ్ళకి ఇచ్చింది లేదు. పాలమూరు బిడ్డ అయితే చేయాల్సింది ఏంది? మొట్టమొదటి ఫైల్ మీద సంతకం, ల్యాండ్ అక్విజిషన్ డబ్బులు ఇవ్వడం, రెండవ తెల్లారి పొద్దున్న లేసి హెలికాప్టర్ తీసుకొని మొత్తం తిరగడం చేసిండు ఆ పని. 2.5 ఏళ్ళ తర్వాత ఇంకా అడగలేదు ఆయన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఎక్కడున్నది, ఏ నది మీద ఉన్నదని అడగలేదు. ఎందుకంటే దేవాదులు ఎక్కడున్నదని అడిగినోడు కదా, గొప్ప ప్రభువు కదా మనకు.
సిగ్గుపోతున్నది ఇటువంటి వాడిని ముఖ్యమంత్రిగా భరించాల్సి వచ్చినందుకు. కేసీఆర్ను ఎంపీగా గెలిపించిన పాలమూరు ప్రజలకు తర్వాత ముఖ్యమంత్రి అయినాక 10 ఏళ్లకు అంటే ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాలమూరులో ఉన్న ప్రాజెక్టులన్నిటి పట్ల నిర్లక్ష్యం వహించారు, పూర్తి చేయలేదు, 1 ఎకరాకు నీళ్ళు ఇవ్వలేదని కూడా ఆరోపించారు. ఈ థర్డ్ క్లాస్ వాదనలకు నేను సమాధానం చెప్పలేను. ప్రజలు ఏం మాట్లాడిననేది చూడరు, ఏం చేసిందనేది చూస్తారు. ఇప్పుడు 1 ఎకరానికి కూడా అదనంగా నీళ్ళు లేకపోతే 10 లక్షల ఎకరాలకి ఎవడిచ్చిండు? చిల్క తీసుకొచ్చిందా, కాకి తీసుకొచ్చిందా, లేకపోతే పాలమూరుకు వలసపోయి తిరిగి వచ్చిన సైబేరియన్ పక్షులు తీసుకొచ్చినాయా? ఈ తలకాయల మెదడులేని మాటలన్నిటిని నా ముందర పెట్టకండి. ఓకే, మరొకసారి కాళేశ్వరం కూలేశ్వరం అయిందని మాట్లాడడం, కులగొట్టినాక కూలేశ్వరం కాకపోతే ఏమైతే అట్లా కాదు. ఒక్క నిమిషం, కులగొట్టినాక కూలేశ్వరం కాకపోతే ఏమైతుంది? ఆయనే స్వయంగా దాన్ని మానిటరింగ్ చేసిండు కదా, బాంబులు పెట్టి బ్లాస్ట్ చేసినాక. అది ప్రజలు ఈ అనుభవించిన ప్రజలకు తెలుసు. 60 లక్షల ఎకరాల క్యుములేటివ్గా ప్రతి సంవత్సరం 20 లక్షలు 10 లక్షలు ఆ 4 ఏళ్లలో 60 లక్షల ఎకరాల్లో పంటలు పండించుకున్న రైతులకు తెలుసు అది కూలేశ్వరమో కాళేశ్వరం. ఎక్కడో అది పట్టించుకోకుండా ఆ టైం అంతా ఎక్కడో ఢిల్లీలో ఉన్న ఈ పెద్ద మనిషికి ఏం తెలుసు అది కూలేశ్వరమో అని. తమ్మిడి అట్టు కూడా కట్టి తీరుతాం ఎట్టి పరిస్థితి ఎవడొద్దన్నాడు? ఇప్పటిదాకా 30 మంది తీసిండా? 2.5 ఏళ్ల కింద ఎలక్షన్ ప్రామిస్ కదా. నిజంగానే ఆయన 30 మంది తీస్తుంటే నేను నమ్మేటోని. నేను మీ ఛానల్లో కాకుండా ఎన్నో ఛానళ్ళలో నేను ఛాలెంజ్ చేశాను. ఆయన కనుక తుమ్మిడాటి అప్పుడున్న డిజైన్ ప్రకారం కడితే ఈ దేశంలోనే నేను ఉండనని చెప్పిన. ఎందుకంటే అది ఇంపాసిబుల్. తుమ్మిడాటి మహారాష్ట్ర ముఖ్యమంత్రితో మహారాష్ట్ర సర్కార్తో మాట్లాడుతున్నాడు, అపాయింట్మెంట్ ఇస్తలేడు కదా. ఏం మాట్లాడుతున్నాడు? ఇప్పటిదాకా అపాయింట్మెంట్ తెచ్చుకున్నాడు. ఆయన చంద్రబాబు బీజేపీ నిలబెడుతున్నాడు కాబట్టి ఆయన తీసుకపోతే ఒక 1 TMCకో 2 TMCకో తగ్గిస్తారేమో, 1 మీటర్ 2 మీటర్ తగ్గిస్తే తగ్గేని. కడితే దానివల్ల ఏం లాభం? ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. ఇప్పుడు అవసరమే లేదు మనకు ఆ తుమ్మిడేటి కాళేశ్వరం కట్టిన తర్వాత. ఇది చక్కగా 2-3 పియర్స్ కూలిపోతేనే కట్టడానికి చేత కానోడు కేసీఆర్ 3 ఏళ్లలో 7 బ్యారేజీలు కట్టిండు, కొన్ని 100 పియర్స్ కట్టిండు. ఈయనకు 2-3 దెబ్బతింటేనే కట్టలేని చేతగానోడు ఇప్పుడు కూట్లో రాయి తీయనోడు ఏట్లో రాయి తీసినట్టున్నది రేవంత్ రెడ్డి సంగతి. ఆయనేమో కొన్ని 100 పియర్స్ 3 ఏళ్లలో కంప్లీట్ చేసి 7 బ్యారేజీలు కంప్లీట్ చేస్తే 3 కుంగిన వాటిని కూడా రిపేర్ చేయలేని అసమర్థుడు ఈ ముఖ్యమంత్రి. 2 ఏళ్లలో మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో అన్ని ప్రాజెక్టులు కంప్లీట్ చేస్తా అని చెప్పి ఎవరొద్దన్నారు? చేయంగా ఈ 2.5 ఏళ్ళు ఏ పీకిండట? అన్నామలై బీజేపీకి రాజీనామా చేయడం, తమిళనాడు రాజకీయాల్లో అంటే కొత్త పార్టీ పెడతా అని చెప్పడం, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అంత మద్దతు పలికినట్టు మాట్లాడడం ఎట్లా చూస్తుంది? అన్నామలై అనేవాడు ఒక మంచి డ్రీమర్, ఒక గొప్ప కెరీర్ను సాక్రిఫైస్ చేసి వచ్చాడు. మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాగా మంచి సర్వీస్ ఉన్నప్పుడే ఆయన ఐపీఎస్కి రాజీనామా చేసి వచ్చాడు. మంచి సరే ఆయన రాజకీయాలు నాకు నచ్చవు, కానీ ఆయన ఒక తమిళనాడులో ఒక మార్పు తీసుకురావాలనుకున్నాడు. ఎంతకాలం ఈ డిఎంకే అన్నా డిఎంకేనా అనే దాంతో వచ్చాడు ఆయన. బట్ అన్నా డిఎంకేతో ఎప్పుడైతే పొత్తు పెట్టుకోవాలని బీజేపీ డిసైడ్ చేసుకున్నదో వాళ్ళు కండిషన్ పెట్టారు, అన్నామలై అనేటోడు ఉండొద్దు. ఎందుకంటే వాళ్ళు శాశ్వతంగా బీజేపీని రానేదలుచుకోలేదు అన్నా డిఎంకే వాళ్ళు. అన్నామలై ఉంటే బీజేపీ లేస్తుంది కాబట్టి ఓ సీనియర్ నాయకుడిని అధ్యక్షునిగా పెట్టమని చెప్తే వాళ్ళ మాటల మీద ఆయనకు టికెట్ కూడా ఇవ్వలేదు, ఎమ్మెల్యే టికెట్. అమెరికాలో ఉండి వచ్చిండు, ఎలక్షన్ అయినాక వచ్చిండు. విజయం చూసిన తర్వాత ఈ కాక్రోచ్ పార్టీని చూసిన తర్వాత ఆయనకు ధైర్యం వచ్చింది. ఆయనకు నెగటివ్ లేదు. అన్నామలై పవర్ఫుల్ లీడర్గా ఎదిగిండు, బీజేపీని కూడా మంచి స్థాయికి తీసుకొచ్చాడు. సో ఆయన అయితేనే మళ్ళా ఈ పార్టీ లేస్తుందనే ఒక మాట బీజేపీలో ఎప్పుడైతే వచ్చిందో, ఇంకా నేను మళ్ళీ బీజేపీలో పోతే లాస్ట్ మినిట్లో మళ్ళీ తొక్కేస్తారు కాబట్టి నేనే ఎదుగుతా అని చెప్పి స్వయం. ఇప్పుడు అట్లాంటి వాళ్ళు ఇంకో పార్టీలు ఇమ్మడలేరు. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ కానీ, జయప్రకాష్ నారాయణ కానీ, అన్నామలై కానీ ఇట్లాంటి వాళ్ళు ఇంకో పార్టీలో ఇమ్మడలేరు. వాళ్ళు సొంతంగా పార్టీ పెట్టుకోవాలి. ఐఎమ్ విషింగ్ హిమ్ ఆల్ ది బెస్ట్. మంచి పరిణామం. విజయ్ లాంటి వాళ్ళతోని అన్నామలై లాంటి వాళ్ళే ఢీకొంటారు, అదే సరిపోతుంది మనకు. కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తున్నారు. అభిజిత్ అనే వ్యక్తి ఎవరైతే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చేసిన కామెంట్స్ విషయంలో, ఆయన చేసిన విషయంలో బీజేపీకి కానీ కాంగ్రెస్కు 2 జాతీయ పార్టీలకు లేని ఫాలోయింగ్ అవ్వచ్చు. 22 మిలియన్ల సపోర్ట్ ఆయనకు, అంటే యూత్ సపోర్ట్ దొరకడం, ఇంకా కార్యాచరణ ప్రారంభమైంది అనుకోవచ్చా? అంటే జన్జీదే భవిష్యత్ అనేది ఒక సిగ్నల్ వచ్చింది. అటు అన్నామలై కానీ, విజయ్ కానీ, తర్వాత ఇప్పుడు అభిజిత్ కానీ, వీళ్ళందరూ చేస్తున్నది ఏంటంటే కేవలం బంగ్లాదేశ్ నేపాల్లోనే కాదు, భారతదేశంలో కూడా రేపు జన్జీ ఈ ప్రభుత్వాలను మార్చగలుగుతుంది, షేక్ చేయగలుగుతుంది అనేది
మొన్నటి ఇచ్చిన కాక్రేజ్ షాక్ ఏదైతే ఉన్నదో మోడీ గారికి, అమిత్ షాకు, దాంతో అర్థమైంది. వాళ్ళు ట్విట్టర్ ఖాతాలు కూడా బ్యాన్ చేశారు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరని అంటాం కదా, ఏమీ చేయలేరు వీళ్ళు. అభిజిత్ లాంటి వాళ్ళదే రేపు భవిష్యత్తు. జన్జీ వల్ల భారతదేశ భవిష్యత్తు యువకుల చేతుల్లో భద్రపరచబడుతున్నది. నీట్ అలాగే సిబిఎస్ఈ ఈ పరీక్షల విషయంలో కొంత ఈ వైఫల్యాన్ని మనం ఎట్లా చూడొచ్చు? అంటే ఇప్పుడు కొన్ని టెక్నికల్ ఫెయిల్యూర్స్ ఉంటాయి, కొన్ని కావాలని వీళ్ళ అసమర్థత వల్ల బయటకు వచ్చినవి ఉంటాయి. ఇప్పుడు గంటా చక్రపాణి గారి పీరియడ్లో ఎటువంటి ఛాన్స్ ఇవ్వలేదు ఆయన. కానీ తర్వాత వచ్చిన వాళ్ళు ఏంటంటే బ్యూరోక్రాట్స్, వాళ్ళు మంచోళ్ళే, వాళ్ళు ఎవరు తప్పు చేసిన వాళ్ళు కాదు. మహేందర్ రెడ్డి గారైనా జనార్దన్ రెడ్డి గారైనా నాకు బాగా రెస్పెక్ట్. అయితే ఆ పీరియడ్లో ఏమైందంటే వాళ్ళు సహజంగానే అధికారంలో ఎట్లుంటారంటే వాళ్ళ కింది వాళ్ళ మీద ఆధారపడి ఉంటారు. వాళ్ళకి ఆ పవర్స్ ఇచ్చారు. ఆ కింది వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ కింది వాళ్ళకి పవర్స్ ఇచ్చారు. వాళ్ళు అల్టిమేట్గా ఒక కాంట్రాక్ట్ వర్కర్ చేతిలోకి పాస్వర్డ్ వెళ్ళిపోయింది. కాబట్టి పరీక్షా పత్రాలు లీక్ అయినాయి. అక్కడ కూడా అట్లే జరిగి ఉండొచ్చు. దాని లోతైన విచారణ నేను చూడలేదు ఏం జరిగింది అనేది. బట్ ఏది ఏమైనా అది అది అటువంటి రుగ్మతలు సమాజానికి ఉండకూడదని అభిజిత్ లాంటి వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకోవడం వల్ల ఇవాళ లక్షలాది మంది విద్యార్థులను, యువకులను తమ వైపు తెచ్చుకోవడానికి అదొక సోర్స్ అది. కాబట్టి నరేంద్ర మోడీ గారు ప్రధాని ఈ అంశంపై ఏం మాట్లాడకపోవడానికి మనం ఎట్లా చూడొచ్చు? దాని మీద ఏం మాట్లాడతాం ఇప్పుడు? ఆయన స్థాయికి ఇవి చిన్నయే కావచ్చు, కానీ తన మీద నమ్మకంతో ఎంతోమంది యువకులు 3 సార్లు గెలిపించారు. ఇంకే బీజేపీ మీద కాదు, వాళ్ళ సిద్ధాంతం మీద కాదు. ఆయన కుటుంబం లేదు, ఆయన నాన్ కరప్టెడ్. కాబట్టి ఆయన చేతిలో భారతదేశం భద్రంగా ఉంటుంది. వాస్తవంగా కూడా చాలా మంచి పనులు కూడా చేశాడు ఆయన. బట్ ఈ విషయంలో ఆయన స్పందించకపోవడం, ఆయన కింద ఉన్న మంత్రులు స్పందించినా కూడా సరిపోతుంది. ఎందుకంటే ప్రభుత్వంలో ప్రతి శాఖలో జరిగేదాని మీద ప్రధానమంత్రి వ్యాఖ్యానించాలని ఏం లేదు. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు సరే కాక్రోచ్ వైపు యూత్ మల్లుతున్నారు, దాంట్లో సిబిఎస్ఈ వైఫల్యాలు కావచ్చు, నీటి వైఫల్యాలు, తక్షణ చర్యలు ఏమైనా తీసుకుంటే బాగుండేదండి. అంటే ఎప్పుడైనా అనుభవాల నుంచి గుణపాఠాలు తీసుకోవాలి. ఇంకోసారి ఇటువంటి జరగకుండా అది ముందే ఎట్లా జరిగింది, ఎందుకు జరిగింది, ఇందులో ఎవరి ప్రయోజనం ఉంది, ఇవన్నీ కరెక్ట్ చేసుకుంటే ఇంకోసారి జరగదు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణలో హైదరాబాద్ ఆయన నివాసం నుంచి చేసిన కామెంట్స్ కావచ్చు, నీ అయ్య జాగిరా తెలంగాణ అని మాట్లాడడం, దాని మీద పూర్ణం కౌంటర్ చేయడం, నా అయ్య జాగిరే అని ఆయన మాట్లాడడం, ఈ అంశాలన్నింటినీ మనం ఎట్లా చూడొచ్చు? అంటే అటువంటి పరుష పదాలు వాడొద్దు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు. ఆయన ఇక్కడ వచ్చి పార్టీ పెట్టుకున్నా, ఎలక్షన్లో పోటీ చేసినా మనం ఏమనలేదు. తెలంగాణ వచ్చినాక 2 ఎలక్షన్లో కూడా పోటీ చేశాడు. కానీ అయ్య జాగిరా అవ్వ జాగిరా అంటే మా జాగిరా ఏదని గట్టిగా సమాధానం పొందని చెప్పిండు. అంతకుమించి ఏం చెప్పడానికి లేదు ఆయనకి. సో దీంట్లో అన్నమలైని పవన్ కొంచెం సపోర్ట్ చేసినట్టు మరి వాళ్ళు ఏపీ కూటమిలో. అంటే పవన్ అనేవాడు సమాజంలో మార్పు కోసం పార్టీ పెట్టాడు. చేగువేరలో ఉండే ఒక ఆ కోరిక, ఇది ఆ రోజు అంటే ఆయనకు తుపాకీ తప్ప వేరే దిక్కు కనబడలేదు. కానీ సమాజాన్ని మార్చాలని చేగువేర లైన్లో ముందుకు వచ్చిన వ్యక్తి పవన్. డెఫినెట్గా వెల్కమ్ చేద్దాం. ఆయన ఎంత మేరకు చేయగలుగుతాడు? ఇప్పుడు ఆంధ్రలో డిప్యూటీ సీఎం ఉన్నాడు. సార్ చంద్రబాబు నాయుడు ఆయన చేయనీయలేకపోవచ్చు, కానీ ఆయన లోపల నా ఫైర్ అయితే మనకు కనబడుతుంది కదా. ముందు తనను తాను రుజువు చేసుకోవాలి. అక్కడ చేసుకున్నాక భారతదేశం అంతా వెల్కమ్ చేస్తుంది. అన్నమలై లాంటి వాళ్ళతోని, విజయ్ లాంటి వాళ్ళతోని రేపు పొత్తు కట్టి ఆయన భారతదేశంలోనే ఒక ఆల్టర్నేటివ్ రాజకీయాన్ని నడిపే అవకాశం పవన్కు ఉంది. కాబట్టి పవన్ తక్కువ అంచనా వేయద్దు. రేపు ఇక్కడ కూడా బీజేపీతో కలిసి రేపు ఎన్నికల్లో నిలబడే అవకాశం కూడా పవన్కు ఉన్నది. ఆ ఒక ట్రయాంగిల్ కంటెస్ట్కి ఆయన దారి తీసే అవకాశం ఉంది. బీజేపీతో కలుస్తారంటారా, బీఆర్ఎస్తో కలుస్తారంట పవన్ కళ్యాణ్? బీజేపీతో కలిసి. దర్ ఇస్ నో స్కోప్ ఫర్ బీఆర్ఎస్. అంటే బీఆర్ఎస్ ఒక ఆంధ్ర పార్టీని కలుపుకోవడానికి సిద్ధంగా ఉండదు. బీఆర్ఎస్కి అవసరం కూడా లేదు. బీఆర్ఎస్ క్యాండిడేట్స్ రేపు మీరే చూస్తారు ఎంత భారీ మెజార్టీతో ఒక్కొక్క దగ్గర గెలుస్తారు అనేది. దాన్ని అక్కడనే ముఖ్యమంత్రి కాలేకపోయినా ఇక్కడేమవుతా అని చెప్పి ఆయన చెప్తున్న దాంట్లో ఆయన ముఖ్యమంత్రి కాలేకపోయినా ఆయన వైరాగ్యమా, లేకుంటే తెలంగాణలో ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేడు ఆయన. ఎందుకంటే ఆయన పార్టీ ఆంధ్రలోనే కొంచెం బలంగా ఉంది. చిరంజీవితో కలిసి తెలంగాణ అంతా తిరిగినా ఒక బలమైన బీసీ నాయకుడు దేవేందర్ గౌడ్ వెంట ఉన్నా కూడా 2 సీట్లు కూడా రాలేదు. అప్పుడు ఇంకేమొస్తాయి? ఇప్పుడు అంత మహా ఉద్యమం నడిచినప్పుడు జై తెలంగాణ అని పవన్ అంటేనే ఓ పక్కన చిరంజీవి, ఓ పక్కన దేవేందర్ గౌడ్. ఈసారి ఖచ్చితంగా సీరియస్గా ఎన్నికల్లో పోటీ చేస్తాను, నేనే ప్రచారం చేస్తాను, నేను తిరుగుతా అని చెప్పడానికి చేయండి. ఆయన ప్రభావం ఉంటుందంటే తెలంగాణ రాజకీయం కొంత కాపు సామాజిక వర్గం మీద ఉంటుంది. ఉండనియండి, మంచిదే. ఆయన బలాన్ని ఆయన కూడగట్టుకుంటాడు. రేపు జాతీయ పార్టీగా ఆ పార్టీని ఎదగడానికి తెలంగాణ ఆయనకు అవసరం. తెలంగాణలో మగ్గు గనులు మనకు తెలుసు, సిరుగుల గనులు అవి ఏకైక అంటే 50,000 మందికి పైగా ఉద్యోగులు
దాంట్లో పనిచేయడము. సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అనేక ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా కేటీఆర్ కూడా మలేషియా నుంచి 1600 కోట్ల కుంభకోణం జరిగిందని చెప్పి ఆరోపించడం ఎట్లా చూస్తారు? 1600 అనుకుంటా, 16,000 కోట్లు అనుకుంటా. ఇప్పుడు అర్థం కాలే నాకు అనుకుంటేనే అన్ని కుట్రలు చేస్తున్న వ్యక్తి అలా సీఎం ఉన్నాడు. సింగరేణిని ప్రైవేటైజ్ చేయడానికి అదాని లాంటి వాళ్ళతో మాట్లాడుకొని వచ్చిండు ఆయన. ఏదైనా జరగవచ్చు, అది కాపాడుకోవాల్సిన బాధ్యత సింగరేణి కార్మికుల మీద ఉంటుంది. ఓవరాల్గా మా కాళేశ్వరం దేవాదుల మోటార్లను సరైన సమయంలో వాటిని ఆన్ చేయట్లేదు, అవి పూర్తిగా చెడిపోయే ప్రమాదం ఉందని చెప్పి హరీష్ రావు ఆందోళన చెందుతున్నారు. వాస్తవం అది హరీష్ రావు మైండ్లోకి వెళ్ళి వచ్చింది కాదు, అది ఇంజనీర్ చెప్పారు. చాలా రోజుల నుంచి పెంటారెడ్డి లాంటి వాళ్ళు చెప్తున్నారు. అవి ఆపరేట్ చేయకపోతే ఇప్పుడు శ్రీశైలం సొరంగంలో టన్నెల్ బోర్ మిషన్ లాంటి పాడైనప్పుడు ఒక బేరింగ్ కాస్టే కొన్ని 100 కోట్లు. అట్లాంటి నష్టాలు జరుగుతాయి. చాలా బేరింగ్స్ ఉంటాయి అందులో. ఇది ఎక్కడ ప్రపంచంలో వాడని మిషన్లు ఇవి, మోటార్లు 139 మెగావాట్స్ వాడారు. కాబట్టి ఆ నష్టం అంతా కావాలనే మళ్ళీ రేపు కేసీఆర్ మీద ఎలక్షన్ల ముందు చూడు పంపులు ఆన్ చేస్తే ఆన్ అయితే లేవు అని చెప్పి ఆయన మీద తోయడానికి అవి పాడు చేస్తున్నారు. సో తెలంగాణ రాజకీయాల్లో ఇప్పటికే 3 ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్. కవిత ఒక పార్టీ, మళ్ళీ ఒకసారి టీఆర్ఎస్తోనే ఆమె, తర్వాత ఇప్పుడు ఈ కాక్రోచ్ పార్టీలు, వీటన్నిటి ప్రభావం రానున్న రాజకీయాల్లో ఏమైనా ఉంటుందంటారు? అంటే జనసేన బీజేపీ కలిస్తే కొంత పోటీ ఇవ్వగలుగుతుంది థర్డ్ ఫోర్స్గా, అంతేగాని మిగతా వాటికి ఎక్కడ స్కోప్. ఆల్రెడీ బీజేపీ 3వ ప్లేస్లో ఉంది. అదే ప్లేస్లో జనసేన కలవడం వల్ల వాళ్ళకి ఇంకొక 1-2%, 3% ఓట్స్ యాడ్ అవుతాయి. ఈ మూడింటి మధ్యనే ఎలక్షన్. టీడీపీ యాడ్ అవ్వదా తెలంగాణలో? టీడీపీ వాళ్ళు ఇంకా రేవంత్ రెడ్డి కదా, టీడీపీ ఇంకెవరున్నారు? రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా. ఇప్పుడున్నది కాంగ్రెస్ కాదు, ఇది రేవంత్ కూడా వాళ్ళతో కలిసి టీడీపీ కాంగ్రెస్. ఇది దీని పేరు టీడీపీ కాంగ్రెస్. ఓకే, ఇది ఆంధ్ర సర్కార్, తెలంగాణ సర్కార్ కాదు. ఇంకా రేవంత్ రెడ్డిని విడిగా చూడడానికి అవకాశం లేదు, ఎందుకంటే వాళ్ళ క్యాండిడేట్ని నిలబెట్టుకోలేదు కదా చంద్రబాబు నాయుడు. ఇంకేం పెడతాడు ఆయన తన పెద్ద జీతగాడు ఇక్కడ ఉన్నప్పుడు జీతగాని మీద ఆధారపడతాడు, కానీ సొంతంగా మళ్ళీ పోటీ చేస్తాడా? ఈ చీమునెత్తురు లేని బ్యాచ్ పోయేదాకా ఈ తెలంగాణ ఆంధ్ర బాగుపడదు. ఈ సందర్భాన్ని నేను మీకు ఒకటి చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు ఆంధ్ర ప్రయోజనాలకు హాని చేస్తున్నాడు, రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రయోజనాలకు హాని చేస్తున్నాడు. ఎట్లా అంటే ఆంధ్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. మీ ఛానల్కి ఆంధ్రలో కూడా చూసే వ్యూవర్స్ ఉన్నారు కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు నెవేలి అనే ఒక రిజర్వాయర్ని తుంగభద్ర అప్స్ట్రీమ్లో కడుతున్నారు కొప్పల్ డిస్ట్రిక్ట్లో. దాని ఉద్దేశం ఏంటంటే 45 TMC కోసం అది కడుతున్నారు. ఇప్పటికే తుంగభద్రలో వాళ్ళకు లాస్ట్ చుక్క వరకు వాడుకున్నారు. ఇప్పుడు బహానా ఏంది అంటే, కారణం ఏంది అంటే, తుంగభద్రలో ఇసుక మెట్లు వేసింది కాబట్టి 45 TMCలు స్టోరేజ్ తగ్గింది కాబట్టి మేము మళ్ళీ పైన కట్టుకుంటున్నాం 45 TMCలు అంటున్నారు. వాళ్ళే కమిటీలు వేశారు. ఈ 45 TMCల స్టోరేజ్ తగ్గడానికి ఇసుక ఏదైతే వచ్చిందో దాన్ని తీయడానికి కూడా 10,000 కోట్ల కంటే ఎక్కువేం కాదు, మ్యాక్సిమం అయితే 15,000 కోట్లు అవుతుంది. మళ్ళీ కొత్తది కడితే 15,000 కోట్లతో మొదలు పెడితే అది 50,000 కోట్లకు పోతుంది. ఏది మంచి పని? సిల్ట్ తీయడం మంచి పనా, లేకుంటే సిల్ట్ తీయడం వల్ల దాన్ని కర్ణాటక మొత్తం పొలాలలో వేసుకున్నట్టయితే 2-3 సంవత్సరాలు ఫర్టిలైజర్ కొనాల్సిన అవసరం ఉండదు. వాళ్ళకి పంట మంచిగా పండుతుంది, ఆరోగ్యాలు బాగుంటాయి, మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి సిల్ట్ తీయడానికి. అది ఇంపాసిబుల్ ఏం కాదు, అది మంచి సారవంతమైన. అయితే ఏం కుట్ర ఉన్నది దాని వెనకాలంటే డీకే శివకుమార్ కుట్ర. ఆ 45 TMCలో కొత్త రిజర్వాయర్ కడతారు, తర్వాత మళ్ళీ సిల్ట్ తీయడం మొదలు పెడతారు. అంటే ఇంకో 45 TMCలు మనం నష్టపోతాం. కింద ఉన్నది ఎవరు? తెలంగాణ, ఆంధ్ర. దాన్ని అపోజ్ చేయాలి కదా చంద్రబాబు నాయుడు, ఎందుకు చేయలేదు? పైన పర్మిషన్ ఇచ్చింది బీజేపీ గవర్నమెంటే కదా, తన కంట్రోల్లో ఉంది కదా, ఎందుకు ఆపలేదు? అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా కూడా రేవంత్ రెడ్డి మరి ఒత్తిడో లేకుంటే డీకే శివకుమార్కు చంద్రబాబు నాయుడుకు ఉన్న అండర్స్టాండింగో, ఎందుకంటే ఈ మనిషిని నమ్మడానికి లేదు. 6 నెలల ముందు ఇక్కడ కాంగ్రెస్ కోసం ఒక్క క్యాండిడేట్ పెట్టలేదు, సూసైడ్ చేసుకున్నాడు. మళ్ళీ అక్కడ పోయి బీజేపీతో పొత్తు కలిసి కాంగ్రెస్ను గెలవనీయలేదు. అంటే 2 కళ్ళ సిద్ధాంతం ఏదైతే ఉన్నదో అది ఆయన రక్తంలో ఉన్నది, ఆయన జాతిలో ఉన్నది. కాబట్టి ఆయన అక్కడ ఆంధ్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా డబ్బు మూట్ల కోసమో లేకుంటే ఇంకా దేనికోసమో ఆ నెవేలీలా తుంగభద్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నాడు. రాయలసీమకు తుంగభద్రే దిక్కు వేరే లేదు. కాబట్టి ఆంధ్ర ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. రెండవది, ఇంత తెలివైనోడు కదా, అప్పుడు అల్మట్టి కట్టడాన్ని వ్యతిరేకించాలి ఆయనే. పీజేఆర్ నాయకత్వాన కాంగ్రెస్ టీం అంతా పోయి 26 మంది ఎమ్మెల్యేలు, కోదండ రెడ్డి వీళ్ళంతా పోయి
ఆల్మట్టి డ్యామ్ చూసొచ్చి వ్యతిరేకించి అసెంబ్లీలో ఆ గాయ చేశారు. ఈయనేం చేశాడు, ఆంధ్ర కాంట్రాక్టర్ల డబ్బులకు ఆశపడి ఆల్మట్టి డ్యామ్ దగ్గర పనులు ఇప్పించాడు ఈయన. అప్పుడు ఆంధ్ర ప్రయోజనాలకు తాకట్టు పెట్టాడు, దాన్ని అపోజ్ చేయలేదు. ఇప్పుడు దాన్ని 524 మీటర్లకు పెంచుతూ ఉంటే 70 కోట్ల రూపాయలు డీకే శివకుమారు సిద్ధరామయ్య కలిసి రిలీజ్ చేసి బాగల్కోట్ అనే ఒక సిటీనే అలా ముంచుతూ ఉంటే ఒక్కనాడు కూడా అపోజ్ చేయలేదు. ఆడ కర్ణాటక ప్రజలు అపోజ్ చేస్తున్నారు, ఆడ పక్కన ఉన్న సాంగ్లీ డిస్టిక్లో మహారాష్ట్ర ప్రజలు అపోజ్ చేస్తున్నారు. కానీ చీమునెత్తురు లేని ఇద్దరు నాయకులు ఎవరైతే ఉన్నారో తెలంగాణ ప్రయోజనాలకు నష్టం, 524 మీటర్లకు పెంచితే ఆంధ్ర ప్రయోజనాలకు నష్టం. కాబట్టి ఆంధ్ర ప్రజలు చంద్రబాబు నాయుడు నమ్ముకున్నందుకు సున్నం పెడుతున్నారు, తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డిని గెలిపించినందుకు సున్నం పెడుతున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాహుల్ తండ్రి విగ్రహాన్ని, అదే క్రమంలో కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్యాక్ చేసి గాంధీ భవన్కి పంపిస్తాం అంటే ఈ విగ్రహ రాజకీయాన్ని ఎట్లా చూడవచ్చు? ఇప్పుడు విగ్రహ రాజకీయాలు ఉంటాయి, ఉద్వేగాలు ఉంటాయి, భావోద్వేగాలు ఉంటాయి. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇక్కడ స్థలం ఇచ్చాడు, డబ్బు ఖర్చు పెట్టింది కమ్మ సంఘం. రేపు పెట్టే హక్కు ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు తీసేసే హక్కు కూడా మళ్ళొచ్చే ముఖ్యమంత్రులకు ఉంటుంది. వాళ్ళ పాలసీ ప్రకారం వాళ్ళు ఏం చేస్తారో చేస్తారు, అంతే. దానిలో మనం మాట్లాడేది ఏముండదు, ఎవరికి ఇష్టమైన పని వాళ్ళు చేస్తారు. ఓకే, ఇప్పుడు కేసీఆర్ను మరొకసారి రేవంత్ రెడ్డి చర్చకు రావాలని పిలవడం కావచ్చు, అదే క్రమంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ నిర్మిస్తా అని చెప్పడం, ఎట్లా ఉంది తర్వాత ఇప్పుడు నీళ్ల దోపిడీ జరుగుతుందని వీరయ్య అని ఉండే పొట్టి వీరయ్య సినిమాలో కనబడేవాడు, ఆయన అమితాబ్ బచ్చన్ ముందు పోయి జబ్బ దర్శిండు అనుకో, సవాల్ బస్తీమే అని చూసేటోళ్ళు నవ్వుకుంటూ తప్ప నిజంగా అమితాబ్ బచ్చన్ పొట్టి వీరయ్యకి ఇట్లా ఎవరితో లేపి ఇట్లా పడేస్తాడు. అటువంటి సవాలే ఇలా రేవంత్ రెడ్డి ఇచ్చేది. కేసీఆర్ అనే ఒక టవరింగ్ పర్సనాలిటీ ముందట చిన్న పిపీలికం, ఒక మరుగుజ్జు రేవంత్ రెడ్డి. సో దీన్ని ఎట్లా అడ్డుకుంటారు మరి? దాని మీద ఎవరో ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నట్టు, దాన్ని అడ్డుకోవడానికి ఏదో జరుగుతున్నట్టు. అసలు ఆయన మాటల్ని కేసీఆర్ ఎప్పుడైనా లెక్క చేస్తాడా? పట్టించుకోడు అసలే. అంటే తెలంగాణ నీళ్లు ఆంధ్రాకు దోచిపెడుతుండు రేవంత్ రెడ్డి అని అంటున్నారు కదా. దోచిపెడుతున్నాడు, వాస్తవమే. అనుకోలేదు. ఇప్పుడు సమైక్య రాష్ట్రంలో 57 ఏళ్లలో ఎన్నడూ రానంత తక్కువ నీళ్లు నాగార్జునసాగర్కి వచ్చినాయి. మన వాటా అంతా తీసుకుపోతున్నారు వాళ్ళు. మళ్ళీ దాన్ని కేసీఆర్ మీద దోస్తాడు. నిన్న సీఎం కూడా అట్లా మాట్లాడొచ్చా? ఒక సంవత్సరం కోసం అప్పుడు ఎందుకు ఆయన కన్సిడర్ చేశాడు అంటే ట్రిబ్యునల్ ఇంకా ఆర్డర్ ఇవ్వలేదు, మనకు ఆనాడు ఉన్న షేర్ అదే విడిపోయినాక కూడా. రెండవది ఏంటంటే అనవసరంగా గొడవపడి నీళ్ళు తెచ్చుకున్నా కూడా వాడుకోవడానికి ఆయకట్లేదు. తర్వాత పాలమూరు ప్రాజెక్టు డెవలప్ అయినాక మనకు నీళ్ళు ఎక్కువ అవసరమైనాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన చేసిండు ఒక సంవత్సరం కోసం అని 100 సార్లు చెప్పారు హరీష్ రావు గారు, కేటీఆర్, కేసీఆర్. మరి అది అసోయి లేదా? ఇంకా అబద్ధాలు ఎందుకు చెప్తాడు? ఒక ముఖ్యమంత్రి ఉండి శాశ్వతంగా సమాధి చేశాడు అంటే శాశ్వతంగా సమాధి చేసింది నీ కాంగ్రెస్ పార్టీ. బచావ్ ట్రిబ్యునలే దానికి సాక్ష్యం. తెలంగాణకు రావాల్సిన నీళ్లు అడగకుండా ఆంధ్రకు దారదత్తం చేసింది ఆనాటి నెహ్రూ ప్రభుత్వం, ఆనాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం, ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ వరుస ప్రభుత్వాలు. నీ పార్టీ నాశనం చేస్తే అది కేసీఆర్ మీద దోస్తావు ఎందుకు? జనానికి అర్థం కాకపోవచ్చు, లెక్కలు తెలియకపోవచ్చు, కానీ మాలాంటి వాళ్ళం బతికున్నాం కదా నీ పుట్టుపూర్వోత్తరాలని చెప్పడానికి. ఇప్పుడు ఒక వెధవలాగా మాట్లాడద్దు. ఒక బాధ్యత గల వాళ్ళు, ఒక బాధ్యతల్లో ఉన్నవాళ్ళు, రాజ్యాంగ బాధ్యతల్లో ఉన్నవాళ్ళు ఒక పనికి మాని వెధవలాగా పిచ్చి హాస్పిటల్ ఎర్రగడ్డలో పిచ్చాసుపత్రిలో ఉన్న ఒక పేషెంట్ లాగా మాట్లాడొద్దు, మంచిగా మాట్లాడాలి. ఓకే, ప్రకాష్ గారు, మీరు సాగునీటి రంగంలో నిపుణులు. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది, కాంగ్రెస్ అధికారంలో ఉంది. సో మీలాంటి మేధావులు, తెలంగాణ సీఎం లాంటి వాళ్ళకి, సరే మీరు సబ్జెక్ట్ లేదని మీరే చెప్తున్నారు, ఆయనకు ఏ ప్రాజెక్టు దేని మీద కట్టింది ఏ నదిపై అవగాహన లేదంటున్నారు. సో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి మీరు ఏం సలహా ఇస్తారు? కాళేశ్వరం నుంచి మొదలుకుంటే పాలమూరు రంగారెడ్డి వరకు చెప్పండి. అంటే పాటించే వానికి సలహాలు ఇస్తారు, కావాలని కుట్రలు చేసేవానికి ఎవడు సలహా ఇస్తాడు? ఇప్పుడు నిద్రపోయటం లేపచ్చు, నిద్ర నటించటోన్ని లేపగలుగుతామా? ఓకే, మన ఛానల్ ద్వారా ఆయనకు మీరు ఇచ్చే సలహా ఏంది? మీరు సాగునీటి రంగ నిపుణులు కనుక ఏం చేయాలి? కాళేశ్వరం ఏం చేయాలి? తమ్మిడి అట్టి ఏంది? పాలమూరు రంగారెడ్డి ఏంది? ఈ కన్ఫ్యూజన్ అంతా ప్రజలైతే కొంత కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకంటే ప్రతిదీ చూస్తున్నారు, ఆయన చెప్పింది వింటున్నారు, ఈయన చెప్పింది వింటున్నారు, మీలాంటి విశ్లేషకులు చెప్పింది. వాస్తవానికి తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలంటే ఏం చేయాలి? జీతగానిగా ఉండి పనిచేసేదానికంటే దీపం అని చెప్తాను నేను. ఎందుకంటే స్వయం పాలన ఏందో కేసీఆర్ చూపెట్టాడు, బానిస పాలన ఏందో కోస్తాంధ్ర పాలకులు చూపెట్టారు. నువ్వు స్వయం పాలన ఉండాల్సిన కాడ బానిసలాగా వ్యవహరించడం ఎందుకు? ఒక పక్క ఢిల్లీకి బానిసవు, ఒక పక్కన విజయవాడకు అమరావతికి బానిసవు. ఈ బానిస బతుకులు మాకు వద్దు అని అంటున్నాం. ఈ బాంఛన్ బతుకులు వద్దనే ఇక్కడ వీరొస్తే తెలంగాణ పోరాటాలు సాగినాయి.
ఈ గడ్డ మీద బానిసలకు తావులేదు, జీతగాళ్ళకు అసలే తావులేదు. కాబట్టి తక్షణమే రిజైన్ చేసి అందులో ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇస్తారా, శ్రీధర్ బాబుకి ఇస్తారా? రేవంత్ రెడ్డి మోసం చేస్తున్న తెలంగాణ ప్రజలనే కాదు, తనకు ఇవాళ పదవి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీనే మోసం చేస్తున్నాడు ఆయన. పక్కా తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీనే తెలుగుదేశానికి సరెండర్ చేయించాడు ఆయన. అది ఏం కృతజ్ఞత నాకు తెలియదు. రెండవది ఏంటంటే ఆయన ఇంకొక 1 year కనుక ఇట్లే కొనసాగితే ఇక 100 ఏళ్ళైనా కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ పుట్టగతులు ఉండవు. నిన్న ఆయన ఏదైతే డిపాజిట్లు రావన్నాడో అది పరోక్షంగా వేదిక మీద ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ నాయకులకే వర్తిస్తుంది. మీరు రాసి పెట్టుకోండి. ఇవాళ నేను అంటున్నా 2.5 years తర్వాత జరిగే ఎన్నికలల్లో ఎవరన్నా గెలుస్తారా లేదా అనేది నాకు అనుమానమే. ఓడిపోయినలో మాత్రం డిపాజిట్లు కూడా ఉండవు. అటువంటి కామరాజ్ కాలంలో ఎట్లయితే కాంగ్రెస్ నాశనం అయిపోయిందో తమిళనాడులో, పశ్చిమ బెంగాల్లో కూడా సిద్ధార్థ శంకర్ రాయ్ కాలంలో మళ్ళీ ఆ పార్టీ లేవకుండా అయిందో అదే పరిస్థితి ఇవాళ తెలంగాణకు రాబోతున్నది. ఒక 50 ఏళ్ళ తర్వాత బెంగాల్లో ఎట్లయితే 1 సీటు కోసం 2 సీట్ల కోసం, తమిళనాడులో ఎట్లయితే 1 సీటు కోసం 2 సీట్ల కోసం ఇంకోళ్ళతో పొత్తుగలవాల్సిన దుస్థితి వచ్చిందో కాంగ్రెస్ పరిస్థితి అది, కాంగ్రెస్ భవిష్యత్తు అది. వీళ్ళకి సిగ్గు శరం ఉంటే నాయకులు, యోధులు 4-5 సార్లు మంత్రులు గెలిచిన వాళ్ళు ఇప్పటికైనా ఢిల్లీ దగ్గర పోయి ఈ దరిద్రాన్ని వదిలించుకోకపోతే కాంగ్రెస్ పుట్టగతులు ఉండవు. తెలంగాణ ప్రజలకు ఇట్లాంటి వాళ్ళు వస్తుంటారు, పోతుంటారు. కానీ ఆ పార్టీ మాత్రం ఇది లాస్ట్ గవర్నమెంట్. అంటే చంద్రబాబు ఉన్నాడంటారా రేవంత్ వెనక? మీరు రామాయణ మంత్రిని రాముడికి సీతం కావాలన్నట్టు ఇదే కంటిన్యూటీ. చంద్రబాబు ఉన్నాడా అని అంటే ఒక్క నిమిషం, చంద్రబాబు జీతగాడు అంటున్నాను రేవంత్ రెడ్డిని. ఉన్నాడా కాదు, ఒక ఆయనే ఒక తెలంగాణ ఆంధ్రకే కాదు చీఫ్ మినిస్టర్, ఇండైరెక్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. ఓకే, ఇదే వాళ్ళ మైత్రి ఇలాగే కొనసాగితే రేపు పొద్దున బీఆర్ఎస్ అధికారంలోకి రాకపోతే తెలంగాణ ప్రజల్ని, అంటే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న బీఆర్ఎస్ భవిష్యత్తు ఏంది, కేసీఆర్ భవిష్యత్తు ఏంది? ఏమైతుంది ఇప్పుడు? ఇంకోసారి అధికారంలో రాకపోతే కేసీఆర్కి ఏమవుతుంది, రేవంత్ రెడ్డికి ఏమవుతుంది? ఇక్కడ నష్టపోయేది తెలంగాణ ప్రజలు. మళ్ళీ మొదలైనాయి కదా ఆత్మహత్యలు. ఏ ఆత్మహత్యల కోసమని ఆపాలని మేము అడ్వకేట్ ప్రొఫెషన్ వదిలిపెట్టి నాలాంటి వాళ్ళం వయసు మీద పడుతున్నా, క్యాన్సర్ ఎంబడబడుతున్నా లెక్క చేయక విద్యాసాగరరావు, జయశంకర్ లాంటి వాళ్ళు 1200 మంది బంగారు భవిష్యత్తు ఉన్న వాళ్ళు బలిదానాలు చేసుకున్నారో ఇవాళ మళ్ళీ పెనం మీకెళ్ళి పొయ్యిలబడ్డ పరిస్థితి రేవంత్ రెడ్డి పాలనలో వచ్చినట్టయితే నష్టపోయేది ప్రజలు, కష్టపడేది ప్రజలు, ఆకలి చావులకు గురయ్యేది ప్రజలు, ఆత్మహత్యల పాలయ్యేది ప్రజలు. వాళ్ళకు అవగాహన లోపం వల్ల మూల్యం చెల్లించుకోవాల్సిన దుస్థితి వచ్చేది ప్రజలకు. ఎవరికి ఏమవుతుంది? వీళ్ళంతా సంపాదించుకొని ఉంటారు, వాళ్ళు విమానాల్లో తిరుగుతూనే ఉంటారు, వాళ్ళు బంగ్లాల్లో ఉండనే ఉంటారు, ఏసీలలో పండుకుంటూనే ఉంటారు, అప్పుడప్పుడు ప్రెస్లో కనబడుతూనే ఉంటారు. నష్టపోయేది ఎవరు? ప్రజలు. మూల్యం చెల్లించుకోవాల్సింది ప్రజలు. ప్రజల అజ్ఞానమే ఇవాళ దరిద్రానికి కారణం. ఇటువంటి విధవలందరినీ తీసుకొచ్చి నెత్తిన పెట్టుకున్నట్టయితే వాళ్ళు అట్లాగే నాశనం అవుతారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో రేవంత్ రెడ్డి నిన్న అదే బహిరంగ సభలో మాట్లాడారు. 50 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేస్తుందంటున్నారు. ఇక్కడ 75 లక్షల మెట్రిక్ టన్నులు గింజ కొని టన్ను కొన్నా అనే వాంతో ఏం మాట్లాడతాం? గింజ కొని టన్ను కొన్నా అంటాడు. గద్దెగిరిందంటే ఎద్దెగిరిందని నమ్మే ప్రజలున్నప్పుడు గింజ కొని టన్ను కొన్నదంటే కూడా నమ్ముతారు కావచ్చు. వాళ్ళిద్దరికి వదిలేద్దాం. అది అంటే రైతులు పండించిన ధాన్యాన్ని కొనాల్సిన బాధ్యత ఎవరి మీద ఉందంటారు? అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏమున్నది? ప్రభుత్వాలే కదా. అవును, వాళ్ళ చేతగాంతనంతో రైతులు మార్కెట్లల్లో వర్షానికి తడుస్తూ ఎండలో ఎండుతూ ధాన్యం యొక్క నాణ్యత కూడా కోల్పోతూ లాస్ట్కు అధోగతి పాలై అప్పుల పాలై మళ్ళీ పెరుగన్నంలో పురుగు మందు కలుపుకొని చచ్చే పరిస్థితి వస్తుంది. సో దీన్ని నివారించే చర్యలు ఏం లేవా? రైతులకు ఉపశమనం దొరకదంటారా? ప్రజలకు తెలిసి ఏం చేయాలనో సమయం వచ్చినప్పుడు వాత పెడతారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో ఇది ఇవాల్టి వీకెండ్ పాలిటిక్స్ విత్ వి ప్రకాష్. మరో వారం మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి 9090.